శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ వారం మరి ఈ రాశి వారికి శుభవార్త ఏంటంటే అంటే గురువు సప్తమ స్థానంలోకి వస్తూ రాశి మీద సంపూర్ణమైన వీక్షణ చూపడం ఒక అదృష్టంగానే భావించవచ్చు. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా విద్యార్థులు విద్య మీద కొంత శ్రద్ధ పెట్టకపోవడం జరిగింది. కారణం ఏంటంటే అర్ధాష్టమ శని 6వ స్థానంలో గురువు వీళ్ళకి కొంతవరకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రస్తుతం గురువు యొక్క మార్పుతో వీళ్ళు ఒక్కసారి మంచి గురువు లభించడం వల్ల విద్యలో శ్రద్ధ పెరగడం, వాళ్ళు దైనందిన జీవితంలో మార్పు రావడం, చాలా క్రమశిక్షణతో రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో 100% విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ మీద కొద్దిగా శ్రద్ధ పెంచడం వల్ల మరి మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంది కాబట్టి గమనించగలరు. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా ఇంచుమించుగా మనకి ఈ నెల 14 వరకు కూడా అది శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యల నుంచి విముక్తిని లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారుల యొక్క సహకారం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉంటే మాత్రం మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మరి వృత్తిలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అయితే స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సామాన్య వ్యక్తులకి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు స్త్రీలై ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవడం అన్నది ముఖ్యమైనటువంటి సూచన. అలాగే మరి వాళ్ళ అత్తవారి బంధువులతో కానీ మరి వీళ్ళ వృత్తిలో పనిచేస్తుంటే అధికారులతో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సామరస్య ధోరణిలోనే వెళ్ళాలి తప్ప ఎటువంటి వివాదాలకు పెట్టుకోవద్దు. ముఖ్యంగా అధికారులు చెప్పినది జాగ్రత్తగా చేసుకుపోవడం మంచిది. లేదంటే మీ మీద కక్ష సాధింపు చర్యగా ఏదైనా ఇబ్బంది తలపెట్టవచ్చు. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా విరోధం పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఇక కామన్గా అర్ధాష్టమ శని నడుస్తుంది పక్కన పెడితే గురువు యొక్క వ్యక్తిగతంగా గురువు మారడం వల్ల గురువు 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు చాలా నుంచి బయటపడతారు. సమయానికి ధనం సహకరిస్తుంది. ఆగిపోయింది అనుకున్నటువంటి ధనం ఇక రాదు అనుకున్నటువంటి ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మరి పంచమ స్థానంలో రాష్ట్రాధిపతి కుజుడు వెళ్ళి రాహుతో కలియడం వల్ల ఏంటంటే జాతకుడు ఈజీ మనీ కోసం ఆలోచించడం మానుకోవాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు కానీ అవి ఏమైనా ఉంటే తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషను, జోదం, పేకాట, షేర్లు, క్రికెట్ బెట్టింగ్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఇది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా విద్యార్థులు మరి చిన్నపాటి ఉద్యోగులు ఎక్కువగా దీనికి బానిసలు అవుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వద్దు. పరిచయం లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితులు కూడా ఇన్వాల్వ్ కాకండి. ఇతరుల మాటలు విని మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే ఏంటంటే ఈ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్నారో ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్ విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయం. అయితే వాళ్ళు ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బిట్లు లాంటి ఆన్సర్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆప్షన్ కాకుండా ఖచ్చితమైన ఆన్సర్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోవడం మంచిది. సో కేవలం మీరు ఆన్సర్ కోసమే మరి క్వశ్చన్ పేపర్లో వెతకాలి తప్ప మిగతా మీద దృష్టి పెట్టకుండా ఉంటే సంపూర్ణంగా విజయం లభించే అవకాశం ఉంది. మరి కేతువు లాభస్థానంలో ఉండడం, గురువు రాశి మీద వీక్షించడం వల్ల దైవ బలం మీకు అనుకూలిస్తుంది. గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరి రుణ విముక్తి కొరకు కానీ సంతానం కొరకు కానీ విదేశ ప్రయాణం కొరకు కానీ ఉన్నత విద్య కొరకు కానీ ప్రయత్నం చేస్తూ అనేక పూజలు, వ్రతాలు, నోములు చేసి ఉన్నారో వాళ్ళకి గురువు యొక్క మారడం, 11లో కేతువు, ఈ 11లో ఉన్నటువంటి కేతువు మీద గురు దృష్టి, ఇవన్నీ కూడా దైవ బలంతో మీకు గతంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇప్పుడు అనుభవంలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీకు మరి ఫలితం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక మంచి సమయం ఈ రాశి వారికి స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని మంచి మార్గంలో వెళ్ళి సద్వినియోగపరచుకుంటే
100% ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే, మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహమైనటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వార ఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.